గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను పక్కదారి పట్టించకుండా ఉండేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఏలూరులోని గ్యాస్ గోడౌన్ ఏజెన్సీల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏలూరు వ్యాప్తంగా ఉన్న పలు ఏజెన్సీ గోడౌన్స్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గోడౌన్స్లో స్టాక్ సక్రమంగా డెలివరీ చేస్తున్నారా లేదా అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే గోడౌన్స్లో డెలివరీ అయిన సిలిండర్ల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత వేధిస్తుండటంతో గ్యాస్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో అధికారులు గ్యాస్ గోడౌన్స్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సునీల్, ఉదయం నుంచి కూడా విజిలెన్స్ అలాగే రెవెన్యూ అధికారులంతా కూడా సంయుక్తంగా ఏలూరులో ఉన్నటువంటి గ్యాస్ గోడౌన్ల పైన ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి తనిఖీలలో అన్ని రకాల వివిధ కంపెనీలకు సంబంధించిన గోడౌన్స్ లో బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ డెలివరీలు బుకింగ్లు సంబంధించి కూడా ఏ విధంగా చేపడుతున్నారు, బుకింగ్ చేసిన సమయం ఎన్ని రోజులకి డెలివరీ ఇస్తున్నారు, పూర్తి స్థాయిలో ఎవరు బుక్ చేశారు, ఎవరికి డెలివరీ ఇస్తున్నారు అనే సమాచారంతో పూర్తిగా అన్ని రకాలుగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగం అయితే కూడా మొత్తం ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు, గ్యాస్ అందరికీ అందుబాటులో ఉందని చెప్తున్న నేపథ్యంలోనే గ్యాస్ ఎక్కడ కూడా పక్కదారి పట్టకుండా ఉండేందుకు అధికారులంతా కూడా ఈ చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే గ్యాస్ కు సంబంధించి డెలివరీ విషయంలో ఏమైనా అక్రమాలకు పాల్పడుతున్నారా లేదంటే సక్రమంగానే డెలివరీ చేస్తున్నారా దానిపైన పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా తెలుసుకునేందుకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కూడా తనిఖీల్లో పాల్గొన్న డిప్యూటీ తహసీల్దార్ అయితే కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే బుక్ చేసిన సమయానికి అలాగే డెలివరీ ఇస్తున్న సమయానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది, మొత్తం బుక్ చేసిన వారికే ఇస్తున్నారా లేదా అనే దాని మీద కూడా ఇప్పుడు పూర్తిగా ఈ అధికారులంతా కూడా తనిఖీ చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఎవరైతే కొంతమంది తాము ముందు బుక్ చేసినా కూడా గ్యాస్ ఇవ్వడం లేదు, వెనకాల బుక్ చేసిన వారికి గ్యాస్ డెలివరీ ఇస్తున్నారని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అటువంటి ఆరోపణలు చేస్తున్న వారికి సంబంధించి వారు ఎప్పుడు బుక్ చేశారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అటు విజిలెన్స్ అండ్ రెవెన్యూ అధికారులు అయితే కూడా పూర్తి స్థాయిగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారికి సంబంధించి కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం, అవసరమైతే ఏజెన్సీలకు సంబంధించి కూడా లైసెన్సులు రద్దు చేయడం వంటి కార్యక్రమాలు కఠినంగా తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. సునీల్. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.